ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ స్టాండర్డ్ మెకానికల్ కాంపోనెంట్స్ అండ్ స్పెసిఫికేషన్స్. ఫస్ట్ మనం హెక్సాగనల్ బోల్ట్ అండ్ నట్స్ కోసం చూద్దాం ఒకసారి. దీంట్లో ఏంటంటే మనకి ఇది డయామీటర్, దీన్ని మనం హెక్సాగనల్ బోల్ట్ కానీ నట్స్ కానీ ఏదైనా తీసుకున్నట్టయితే మనం దాన్ని ఎలా స్పెసిఫై చేస్తామంటే స్క్రూని ఒక థ్రెడ్స్ని మేజర్ డయామీటర్ అంటే నామినల్ డయామీటర్తో దాన్ని స్పెసిఫై చేస్తాం అనమాట. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నామినల్ డయామీటర్ దాన్ని డీతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ డయామీటర్ వచ్చేసరికి వేరియేషన్ ఎలా ఉంటుంది అంటే మనకి 6 నుంచి 39 వరకు ఉంటుంది. అదే బోల్ట్స్ అండ్ నట్స్కి దాని యొక్క డయామీటర్ 6 నుంచి 39 వరకు ఉంటుంది. అదే స్క్రూస్కి అయితే 6 నుంచి 24 వరకు ఉంటుంది దాని డయామీటర్ రేంజ్. ఇందులో మనకు చాంపరింగ్ అనేది ఎడ్జెస్లో చేయండి, అది ఎంత అంటే 30 డిగ్రీస్ వరకు చేస్తారు. ఈ యాంగిల్ ఆఫ్ చాంపరింగ్ మనకి 30 డిగ్రీస్ వరకు ఉంటుంది. ఇది హెక్సాగనల్ బోల్ట్ అండ్ హెక్సాగనల్ నట్, ఈ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ ఇవి. నెక్స్ట్ ఇవి చూసుకున్నట్టయితే డిజగ్నేషన్స్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఎగ్జామ్స్లో మనకి ఎలా ఇస్తారంటే ఈ పోర్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ పోర్షన్లో ఇక్కడ M16 అంటే ఏంటి అని అడుగుతాడు. అలాగే లేకపోతే 70 అనేది దేని రిప్రజెంట్ చేస్తుందని అడుగుతాడు. ఇక్కడ ఎప్పుడు మనకి మేజర్ డయామీటర్తోనే మనం ఏదైనా నట్ని కానీ బోల్ట్ని కానీ స్పెసిఫై చేస్తాం కాబట్టి M అనేది మేజర్ డయామీటర్ అండ్ M పక్కన ఉండేది ఎప్పుడు మేజర్ డయామీటర్ ఇండికేట్ చేస్తుంది అనమాట. సపోజ్ మనకి ఫేజర్ ఒకసారి చూడండి, బోల్ట్ విత్ ఏ నట్ అండ్ లాక్ నట్ ఇచ్చారు అనుకో, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే హెక్సాగనల్ బోల్ట్ M16/70 NL అని రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ఐఎస్ కోడ్ ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ఇది 1363 అనేది ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకి M16 అనేది మేజర్ డయామీటర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎగ్జామ్స్లో చాలాసార్లు ఇది అడుగుతూ ఉంటాడు. M16 అనేది మేజర్ డయామీటర్ ఆర్ నామినల్ డయామీటర్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఇక్కడ 70 ఉంది కదా, ఇక్కడ 70 అనేది నామినల్ లెంత్ని రిప్రజెంట్ చేస్తుంది. పక్కన ఎన్ఎల్ ఉంది కదా, ఇక్కడ ఎన్ఎల్ అంటే నామినల్ లెంత్ కాదు ఇది. ఇక్కడ వచ్చేసరికి ఎన్ అనేది నట్, ఎల్ అనేది లాక్ నట్ అనమాట. అంటే ఇక్కడ ఎన్ఎల్ అనేది లాక్ నట్. ఇక్కడ చూడండి ఫస్ట్లో ఫేజనర్లో బోల్ట్ విత్ నట్ అండ్ ఏ లాక్ నట్, దాని రిప్రజెంటేషన్ హెక్సాగనల్ బోల్ట్ M16 ఇంటూ ఎన్ఎల్. ఇక్కడ ఎన్ఎల్ అనేది లాక్ నట్ అనమాట. అలాగే సెకండ్ డిజిగ్నేషన్ చూసుకున్నట్టయితే బోల్ట్ విత్ నట్, దానికి వచ్చేసరికి హెక్సాగనల్ బోల్ట్ M16/70 N. అక్కడ ఎన్ అనేది నట్ అనమాట. ఇక్కడ ఎల్ లేదు కాబట్టి లాక్ నట్ లేదంటాం, ఓన్లీ నట్ ఉంది. అలాగే మనకి బోల్ట్ ఓన్లీ రిప్రజెంట్ చేసినప్పుడు మనకి హెక్సాగనల్ బోల్ట్ M16 ఇంటూ 70. ఇక్కడ ఎన్ లేదు కాబట్టి నట్లు లేనట్టు అనమాట. అంటే M16/70 ఓన్లీ బోల్ట్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. ఐఎస్ 1363 అంటే ఇక్కడ మనకి ఐఎస్ ఇండియన్ స్టాండర్డ్ కోడ్ అనమాట అది. అలాగే డిఫరెంట్ అనమాట. ఇక్కడ ఒకవేళ నట్టు తీసుకున్నా స్క్రూ తీసుకున్నా వీటి యొక్క డిజగ్నేషన్స్ ఈ విధంగా ఇచ్చారనమాట. అంటే ఇక్కడ మనకి హెక్సాగనల్ స్క్రూ అంటే హెక్సాగనల్ స్క్రూని M16/70, అది M16 అనేది నామినల్ డయామీటర్ బై 60 అంటే ఇక్కడ మనకి 70 అంటే లెంత్ ఆఫ్ ద థ్రెడెడ్ పోర్షన్ అంటే నామినల్ లెంత్ ఉంటుందండి. అలాగే హెక్సాగనల్ అంటే M16 ఐఎస్, ఇక్కడ M16 అంటే డయామీటర్, ఐఎస్ కోడ్స్ 1363 ఐఎస్ కోడ్, ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఈ టేబుల్లో చూసుకున్నట్టయితే క్లియర్గా ఇక్కడ ఇందాక వచ్చిన దాంట్లో మనకి ఇందులో ఎటువంటి పిచ్ లేదు, ఓన్లీ లెంత్ మేజర్ డయామీటర్ రిప్రజెంట్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకి బోల్ట్ విత్ నట్ ఏ లాక్ నట్, ఇందాకలాగా మనకి అక్కడ అందులో 15 తీసుకున్నాం, ఇక్కడ 20 తీసుకున్నాం. M20 అంటే హెక్సాగనల్ బోల్ట్ M20, ఇది రిప్రజెంటేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. M20 అనేది ఇక్కడ ఈ 20 అనేది మేజర్ డయామీటర్ ఇండికేట్ చేస్తుంది. ఆ 20 పక్కన 1.5 ఉంది కదా, అది పిచ్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ 75 ఉంది కదా, అది లెంత్ని ఇండికేట్ చేస్తుంది, లెంత్ ఆఫ్ ది థ్రెడ్ పోర్షన్. అలాగే ఎస్ వచ్చేసరికి ఇక్కడ ప్రాపర్టీ గ్రేడ్, అది క్లాస్ టైప్ ఆఫ్ క్లాస్ని 4.6 అయ్యి ఇండికేట్ చేస్తుంది. ఐఎస్ కోడ్ 1364 S 4.6, ఇది టైప్ ఆఫ్ క్లాస్ని ఆ కోడ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇది మనకి డిజిగ్నేషను. అలాగే నెక్స్ట్ సెకండ్ చూసుకున్నట్టయితే బోల్ట్ విత్ నట్ అన్నాడు కదా, అది హెక్సాగనల్ బోల్ట్ M20. ఇక్కడ మనకి ఇది చూసుకున్నట్టయితే హెక్సాగనల్ బోల్ట్ ఇక్కడ లాక్ నట్ లేదు, ఓన్లీ నట్ ఉంది. అంటే మనకి M20 అనేది మేజర్ డయామీటర్ ఆఫ్ ది బోల్ట్, అలాగే 1.5 అనేది ఇక్కడ ఇది ఈ పోర్షను, అది పిచ్ని, అదే 75 అనేది మనకి ఇక్కడ లెంత్ ఇండికేట్ చేస్తుంది. ఈ ఎన్ అనేది మనకి నట్, అది ఇండికేట్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ డిజిగ్నేషన్స్ ఉంటాయి దీంట్లో. చూసుకుని మన ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఈ డిజిగ్నేషన్ ఇచ్చేసి ఇది అడగడం జరుగుతుంది. లేదంటే మనకి ఈ డిస్క్రిప్షన్ అంతా రాస్తాడో దాన్ని ఎలా డిజిగ్నేట్ చేస్తారంటే మనం ఈ విధంగా చూసుకోవాలన్నమాట.
ఇది టేబుల్లో చూసుకున్న ఫార్మాట్ ఇది. నెక్స్ట్ హెక్సాగనల్ బోల్ట్ ఫిట్ బోల్ట్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకి దీని క్రాస్ సెక్షన్స్ డయాగ్రామ్స్ చూసుకున్నట్టు ఈ విధంగా ఉంటుంది. దీని డిజిగ్నేషన్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంది చూడండి. ఇది డిజిగ్నేషను. హెక్సాగనల్ ఫిట్ బోల్ట్ అంటే దాని డిజిగ్నేషన్ అలా రాస్తాం. హెక్సాగనల్ ఫిట్ బోల్ట్ M20 అనేది మేజర్ డయామీటర్ బై 70 అనేది లెంత్ ఆఫ్ ది థ్రెడ్ పోర్షన్. ఇక్కడ టోటల్ లెంత్ ఇచ్చాం కదా, ఇది టోటల్ లెంత్ అనేది ఇది ఇండికేట్ చేస్తాను అనమాట. అలాగే సెమీ ప్రిసిజన్ గ్రేడ్ హ్యావింగ్ మెకానికల్ ప్రాపర్టీస్ కరస్పాండింగ్ టు ప్రాపర్టీస్ క్లాస్. ఇది టైప్ ఆఫ్ క్లాస్ అనమాట. 8.8 అనేది ఇక్కడ క్లాస్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇది డెసిగ్నేషన్ అనమాట. అలాగే స్క్వేర్ బోల్ట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది అనమాట. స్క్వేర్ బోల్ట్ దీని డెసిగ్నేషన్ స్క్వేర్ బోల్ట్ M12/40N. ఇక్కడ N అనేది నట్ ఇండికేట్ చేస్తుంది. M12 అనేది మేజర్ డయామీటర్ 12 అనేది ఇండికేట్ చేస్తుంది. అలాగే 40 అంటే లెంత్ నామినల్ లెంత్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్టడ్స్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బోత్ ఎండ్స్ థ్రెడ్స్ ఉంటాయి. ఒక సైడ్ ఏమో మనకి లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్ ఉంటే రెండో సైడ్ ఏమో అదర్ సైడ్ ఏమో మనకి రైట్ హ్యాండ్ థ్రెడ్. ఒకటి లెఫ్ట్ హ్యాండ్ ఒకటి రైట్ హ్యాండ్ బోత్ టైప్ ఆఫ్ థ్రెడ్స్ని యూజ్ చేస్తారు. అంటే బోత్ ఎండ్స్ మనకి ఇక్కడ థ్రెడ్స్ ఉండడం జరుగుతుంది. ఇందులో స్టడ్స్లో టైప్స్ ఉంటాయి అన్నమాట. టైప్ ఏ, టైప్ బి, టైప్ సి అని 3 టైప్స్ కేటగిరీస్ ఉంటాయి. టైప్ ఏ వచ్చేసరికి రికమెండెడ్ ఫర్ యూజ్ ఆఫ్ స్టీల్స్. అలాగే టైప్ బి వచ్చేసరికి రికమెండెడ్ ఫర్ యూజ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్స్ అట్లకి ఇచ్చేస్తారు. అలాగే టైప్ సి వచ్చేసరికి రికమెండెడ్ ఫర్ యూజ్ ఆఫ్ అల్యూమినియం ఎల్ఐస్ అట్లకి ఇచ్చేస్తారు అనమాట. ఆ టైప్ని బట్టి దీని డెసిగ్నేషన్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఇంపార్టెంట్ మనకి. ఇది ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి స్టడ్ ఏ అంటే స్టడ్ ఏ అనేది టైప్ ఏని ఇండికేట్ చేస్తుంది. అలాగే M10 ఇక్కడ కలిపి రాస్తున్నది. ఇక్కడ M10 అంటే ఇది, అది మేజర్ డయామీటర్ 10. అలాగే 20 అండ్ 30 అంటే లెంత్ ఆఫ్ ద థ్రెడ్ నామినల్ లెంత్ అనమాట ఇది. అలాగే ఇక్కడ IS ఇండియన్ స్టాండర్డ్ కోడ్ 1863 P4.6 ఇది క్లాస్ టైప్ ఆఫ్ క్లాస్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ కేటగిరీస్ ఉంటే ఇంకో సెకండ్ ఎగ్జాంపుల్ స్టడ్ బి M20 అంటే స్టడ్ బి అనేది టైప్ క్లాస్ బి ఇక్కడ ఇచ్చాం కదా మనకి. టైప్ బి రికమెండ్ చేస్తుంది. అలాగే M20 మేజర్ డయామీటర్ 20/60 అనేది నామినల్ లెంత్. ఇది డెసిగ్నేషన్ అనమాట. అలాగే నెక్స్ట్ సమ్ డెసిగ్నేషన్స్ మెకానికల్ కాంపోనెంట్స్ ఆల్రెడీ చేసినవి మళ్ళీ రిపీట్ చేసినట్టు అనమాట. ఇక్కడ డెసిగ్నేషన్ చూడండి. హెక్సాగనల్ బోల్ట్ ఇక్కడ చూడండి, ఇది హెక్సాగనల్ బోల్ట్ M12/40NL. దీని మీనింగ్ ఏంటంటే హెక్సాగనల్ బోల్ట్ మేజర్ డయామీటర్ 10/40 అంటే 40 నామినల్ లెంత్ 40 mm దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ క్లియర్గా రాస్తుంది. ఇక్కడ NL ఉంది కదా పక్కనే, అది లాక్ నట్ అనమాట. ఉత్తి ఎల్ లేకుండా ఓన్లీ N ఉంటే కనుక మనకి నట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అలాగే అలిన్ హెడ్ స్క్రూస్ ఇది వచ్చేసరికి మనకి హెక్సాగనల్ సాకెట్ దీంట్లో వస్తారు. హెక్సాగనల్ సాకెట్ హెడ్ M10/30 దీన్ని రిప్రజెంట్ ఆ విధంగా చేస్తాం. అలాగే కౌంటర్ సంక్ స్క్రూ, ట్యాపర్ కీస్ కూడా అడుగుతాడు మనకి. ఇక్కడ కీ వచ్చేసరికి చూడండి, ట్యాపర్ కీ వచ్చేసరికి 15 ఇది ట్యాపర్ కీ ఇలా ఇచ్చేస్తారు మనకి డెసిగ్నేషన్లో. ఇక్కడ 15 దేనికి ఇండికేట్ చేస్తుంది, 10 దేనికి, 70 దేనికి అంటే ఇక్కడ 50 అనేది విడ్త్, 10 అనేది హైట్. అలాగే WH ఇది వచ్చేసరికి WHL అనమాట. ఇది దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ఇవి మనకు ఆల్రెడీ DME కూడా వస్తుంది అనమాట. విడ్త్ ఇంటూ హైట్ ఇంటూ లెంత్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం కీస్ని. నెక్స్ట్ వాషర్స్ మనకి ఏంటంటే బేరింగ్ ఏరియాని ప్రొవైడ్ చేయడానికి ఇచ్చేస్తారు. అంటే వాషర్ని ఎలా స్పెసిఫై చేస్తామంటే మనకి ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. వాషర్ ఈజ్ స్పెసిఫైడ్ బై అంటే మనకి ఇన్సైడ్ డయామీటరా, లేకపోతే అవుట్ సైడ్ డయామీటరా, లేదంటే థిక్నెస్ ఆఫ్ వాషరా, లేకపోతే బేరింగ్ ఏరియా అని అడుగుతాడు. బేరింగ్ ఏరియాని పెట్టాలి. బేరింగ్ ఏరియాని బట్టి మనకి వాషర్ని స్పెసిఫై చేస్తాం. ఇందులో మనకి షీట్ మెటల్లో ప్రొడ్యూస్ చేస్తారు బ్లాంకింగ్ అండ్ పంచింగ్ ఆపరేషన్ ద్వారా. దీన్ని ఇందులో మనకి చూసుకున్నట్టయితే టైప్ ఏ, అలాగే మెకానికల్ వాషర్స్ అంటాం దాన్ని. ఇందులో టైప్ ఏ, టైప్ బి ఉంటాయి. టైప్ ఏ ఫర్ హెక్సాగనల్ బోల్ట్స్ స్క్రూస్కి ఇచ్చేస్తాం. టైప్ బి వచ్చేసరికి
స్లాటెడ్ రౌండ్ చీజ్ హెడ్ స్క్రూస్కి అట్లా ఇచ్చేస్తాను. ఈ టైప్ ఆఫ్ వాషర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి డెసిగ్నేషన్ వచ్చేసరికి ఇలా చేస్తాం. డెసిగ్నేషన్ మెకానికల్ వాషర్ 10.5 IS 2016 బ్రాస్. అలాగే పంచ్డ్ వాషర్స్ అయితే A22 IS 2016 ఈ విధంగా రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ట్యాపర్ కీస్ అండ్ కీవేస్ కానీ మనకి ట్యాపర్ కీస్ కానీ ఇక్కడ మనకి ట్యాపర్ కీస్ని ఎంత అంటే నాట్ లెస్ దాన్ 600 Nm/mm² ఆ స్ట్రెస్ టెన్సైల్ స్ట్రెస్ లోపు లేకుండా మనం దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. కీస్ యొక్క టెన్సైల్ స్ట్రెస్ అనమాట అంత ఉండాలంట. నాట్ లెస్ దెన్ అంటే మినిమం అంత ఉండొచ్చు, అక్కడి నుంచి పైకి ఎంత ఉండొచ్చు. ద డైమెన్షనల్ ట్యాపర్ కీస్ ఏంటి మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఎప్పుడు విడ్త్, తర్వాత ఇప్పుడు హైట్, తర్వాత ఇప్పుడు లెంత్. అంటే విడ్త్, హైట్, లెంత్. ఇక్కడ చూడండి కింద డెసిగ్నేషన్ ట్యాపర్ కీ హ్యావింగ్ విడ్త్ 12 mm, హైట్ 8 mm, లెంత్ 50 mm. ఇది డెసిగ్నేషన్ ఎలా చేస్తుంటే ట్యాపర్ కీ 12/8/50 IS 2292 ఇది డెసిగ్నేషన్ ఎలా చేస్తామంట. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నప్పుడు 12 దేని రిప్రజెంట్ చేస్తుంది, లేదంటే 8ని ఏది రిప్రజెంట్ చేస్తుంది, 50 దేని రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతారు డెసిగ్నేషన్ ఇచ్చేసి. అవి మనకి ఒక ఆర్డర్లో గుర్తుండాలన్నమాట. ఫస్ట్ ఇప్పుడు విడ్త్, హైట్, లెంత్. మనకి డిజైన్లో మనకి కీస్ అండ్ కప్లింగ్లో వస్తుంది అనమాట. కీ అనేది మనకి కప్లింగ్స్ షాఫ్ట్లో ఏది వీకెస్ట్గా ఉండాలంటే ఇప్పుడు కీ అనేది వీకెస్ట్గా ఉండాలి. ఎప్పుడైనా ఫెయిల్యూర్ అయినప్పుడు అత్యంత కాస్ట్గా ఉండేది ఏంటంటే హబ్ కానీ ఇలా సాఫ్ట్ కానీ ఇవన్నీ కాస్ట్లీగా ఉంటాయి. కీస్ మాత్రం అంత కాస్ట్ ఉంటాయి ఇప్పుడు. కాబట్టి కీ అనేది వీకెస్ట్ మెంబర్ అమాంగ్ ఆల్ ద కాంపోనెంట్స్ ఇన్ హబ్. అలా సాఫ్ట్ కానీ ఈ కప్లింగ్స్ అన్నింటిలో కానీ కీ అనేది తక్కువ కాస్ట్. కాబట్టి ఫస్ట్ వీకెస్ట్ మెంబర్ ఏదైనా ఉండాలంటే కీస్ అనేది వీకెస్ట్ మెంబర్ అయి ఉండాలి. అది మనకు డిఎంఈలో వస్తుంది ఆల్రెడీ, అక్కడ చూద్దాం. ఇందులో మనకి డెసిగ్నేషన్ మాత్రం గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇప్పుడు విడ్త్, హైట్, అలాగే లెంత్. నెక్స్ట్ స్ప్లైన్స్. ఇందులో మల్టీ కీవేస్ ఉంటాయి. దీంట్లో నెంబర్ ఆఫ్ కీస్ ఒక షాఫ్ట్ మీద ఉంటాయి అనమాట. అంటే మనకి ఇది ఒక చెప్పాలంటే ఒక గేర్ టైప్లో ఉంటుంది సుమారుగా. ఇందులో స్ప్లైన్స్ ఆర్ మల్టీ కీస్ మేడ్ ఇంటిగ్రల్ విత్ ద షాఫ్ట్. అంటే ఒక పార్ట్ అనమాట. అది కీ అనేది ఒక వన్ ఆఫ్ ది పార్ట్ షాఫ్ట్కి కీ అయిపోతుంది దాంట్లో. దీస్ ఆర్ 2 వెరైటీస్ ప్రొఫైల్స్ కీస్, స్ట్రైట్ సైడెడ్ స్ప్లైన్స్ అండ్ ఇన్వాల్వ్డ్ స్ప్లైన్స్. స్ప్లైన్స్ అనేది స్ట్రైట్గా ఉండొచ్చు, లేదంటే ఇన్వాల్వ్డ్ టైప్లో ఉండొచ్చు. దీంట్లో ఒకసారి చూడండి మనకి 2 డయామీటర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఇది అవుటర్గా వచ్చేసరికి ఒక డయామీటర్ ఉంది, అలాగే ఇన్సైడ్ ఒక డయామీటర్ ఉంది. అది 2 డయామీటర్స్ అనమాట. D1 D2 కింద రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ D1 అంటే ఇంటర్నల్ డయామీటర్, అలాగే ఎక్స్టర్నల్ డయామీటర్. ఇక్కడ చూడండి స్ప్లైన్ డెసిగ్నేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే స్ప్లైన్ 6/23/26 IS 2327. ఇక్కడ మనం ఇది తీసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు 6 అనేది ఎన్ని స్ప్లైన్స్ ఉన్నదని ఇండికేట్ 1 2 3 4 5 6 మొత్తం 6 స్ప్లైన్స్ ఉన్నాయి అని చెప్తాం అనమాట. అలాగే 23 అనేది ఇంటర్నల్ డయామీటర్, 26 అనేది ఎక్స్టర్నల్ డయామీటర్ అనమాట. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. స్ప్లైన్ షాఫ్ట్ ఇక్కడ ఉంది మళ్ళీ సెకండ్ డెసిగ్నేషన్ 32/28/6. ఇక్కడ స్ప్లైన్స్ అనేది 6, అలాగే 32 అనేది మేజర్ డయామీటర్, మినిమం డయామీటర్ 28. ఆ విధంగా కూడా డెసిగ్నేషన్ చేయొచ్చు. ఎగ్జామ్స్లో కూడా ఇవి అడుగుతూ ఉంటాడు, ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ సిలిండ్రికల్ పిన్స్ అంటే మనకి వర్క్షాప్స్లో అట్లా ఎక్కువ ఇచ్చేస్తాం, అసెంబ్లీస్లో అట్లా. దీని వచ్చేసరికి డబుల్ పిన్స్ లాగా ఉంటాయి. సేమ్ మనకి కార్పెంటర్లు వస్తాయి కదా డబుల్ పిన్స్, వుడెన్ పిన్స్ టైప్లో ఉంటాయి ఇవి కూడా. ఇందులో వచ్చేసరికి దేంతో చేస్తారంటే ఇది మీడియం కార్బన్ స్టీల్ గ్రేడ్ M30C8 ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అంటే మీడియం కార్బన్ స్టీల్తో చేస్తారు ఇవి. దీంట్లో స్ట్రెస్ వచ్చేసరికి దీని మినిమం స్ట్రెస్ అంతా 500 Nm/mm² ఉండాలి, నాట్ లెస్ దెన్ అనమాట. మినిమం స్ట్రెస్ అంతా అంత ఉండాలి. అలాగే దీని డిజిగ్నేషన్ వచ్చేసరికి మనకి సిలిండ్రికల్ పిన్ అంటే మనకి సిలిండర్ షేప్లో ఉంటుంది. 10H8/20. ఇక్కడ H8 అనేది నామినల్ అదే గ్రేడ్ అని టాలరెన్స్ గ్రేడ్ని చూపిస్తుంది. H8 అనేది టాలరెన్స్ గ్రేడు. అలాగే 10 అనేది డయామీటర్ బై 20 అనేది లెంత్, 20 mm లెంత్ని చూపిస్తుంది. ఇక్కడ H8 అనేది టాలరెన్స్ గ్రేడ్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ట్యాపర్ పిన్స్ వచ్చేసరికి ఇవి
రేషియో వచ్చేసరికి 1:50 రేషియోలో ఉంటాయి, టేపర్ రేషియో. ఇది మెటీరియల్ వచ్చేసరికి మనకి మీడియం కార్బన్ స్టీల్ని వాడతారు దీనికి కూడా, కోల్డ్ మెటీరియల్స్, కోల్డ్ డ్రాయింగ్ అప్లికేషన్ ద్వారా. దీన్ని టైప్ ఏ ఉంటుంది. టైప్ ఏ అంటే సాలిడ్ టేపర్ పిన్స్, అలాగే టైప్ బి అంటే స్ప్లిట్ టేపర్ పిన్స్, 2 టైప్స్ ఉంటాయి. దీని డిజిగ్నేషన్ వచ్చేసరికి మనకి సాలిడ్ టేపర్ పిన్ 10/60. ఇక్కడ 10 అనేది డయామీటర్, 60 అనేది లెంత్. ఆ విధంగా రిప్రజెంట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ రివిట్స్ అంటే మనకి ఇది పర్మనెంట్ ఫేజనింగ్ టెక్నిక్. మనకి వెల్డింగ్ ఎలాగో ఇది కూడా రివిట్స్ కూడా పర్మనెంట్ ఫేజనింగ్ టెక్నిక్ అనమాట. రివిట్స్ అనేది ఎలా స్పెసిఫై చేస్తామంటే దాని యొక్క షాంక్ డయామీటర్ని బట్టి స్పెసిఫై చేస్తాం. దీన్ని డిఎంఈలో కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. రివిట్ ఈజ్ స్పెసిఫైడ్ బై ఇట్స్ షాంక్ డయామీటర్. మనకి దీంట్లో ఇందాక చెప్పినగా బేరింగ్ వాషర్ అయితే బేరింగ్ ఏరియానే, అలాగే దీనికి కూడా షాంక్ డయామీటర్ని బట్టి దీన్ని స్పెసిఫై చేస్తాం. ఇది డిజిగ్నేషన్ వచ్చేసరికి మనకి ఎలా చేస్తామంటే స్నాప్ హెడ్ అంటే ఇక్కడ టైప్ ఆఫ్ హెడ్ని బట్టి, అది స్నాప్ హెడ్ అయితే అనుకోండి, స్నాప్ హెడ్ రివిట్ 6/25. ఇక్కడ 6 అనేది షాంక్ డయామీటర్ అనమాట. ఇది స్నాప్ హెడ్ 6 mm డయామీటర్, అలాగే 25 లెంత్, అలా షాంక్ లెంత్ 25 mm దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. 21 ఇక్కడ ఐఎస్ కోడ్ ఏంటంటే 2155 అనేది ఐఎస్ కోడ్. ఇది వచ్చేసరికి మనకి మెటీరియల్ వచ్చేసరికి లో కార్బన్ స్టీల్స్ని లేకపోతే మైల్డ్ స్టీల్ని వాడటం జరుగుతుంది రివిట్స్ కింద. నెక్స్ట్ ఆయిల్ సీల్స్ మనకి అసెంబ్లీలో అట్లా జనరల్గా ఇచ్చేస్తూ ఉంటారు, ఆటోమొబైల్స్లో అట్లా ఎక్కువగా ఇచ్చేస్తారు. ఇది ఆయిల్ సీల్స్ అనేది. దీంట్లో టైప్ ఏ, టైప్ బి, టైప్ సి. టైప్ ఏ వచ్చేసరికి మనకి రబ్బర్ కేజ్డ్ సీల్స్, అలాగే టైప్ బి వచ్చేసరికి మెటల్ కేజ్డ్ సీల్స్, టైప్ సి వచ్చేసరికి బిల్టప్ సీల్స్ అనేది డిఫరెంట్ టైప్స్ వాడతారు. ఇవి మనకి అక్కడ టైప్ ఆఫ్ అప్లికేషన్ బట్టి ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ డెసిగ్నేషన్ వచ్చేసరికి మనకి ఏంటంటే రోటరీ షాఫ్ట్ ఆయిల్ సీల్ టైప్ ఏ. ఇక్కడ ఆయిల్ సీల్ ఏ అన్నాడు కదా, అంటే టైప్ ఏ అన్నాం డెసిగ్నేషన్. అంటే 25 అంటే మనకి ఇంటర్నల్ D1 డయామీటర్, అలాగే 40 అంటే 40 mm D2 అదే బోర్ డయామీటర్ అనమాట, హౌసింగ్ D2. అక్కడ విడ్త్ బి అంటే ఇది 7 mm విడ్త్ అనమాట. ఈ డిజిగ్నేషన్. ఇది ఆయిల్ సీల్ ఏ అంటే టైప్ ఆఫ్ క్లాస్ని ఇండికేట్ చేస్తాను అనమాట, టైప్ ఏ, టైప్ బి, టైప్ సి. అలాగే 25 అనేది ఇంటర్నల్ డయామీటర్, ఎక్స్టర్నల్ డయామీటర్ 40, బోర్ డయామీటర్ అది ఉంటుంది దాన్ని. లేదా 7 అనేది మనకి విడ్త్ ఇండికేట్ చేస్తుంది అనమాట. అలాగే ఓరింగ్స్ అనేది కూడా మనకి సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. ఇది కూడా డిఫరెంట్ స్టాటిక్ ఆర్ డైనమిక్ కండిషన్స్లో అట్లా అసెంబ్లీస్లో అట్లా ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ఇది క్లాస్ ఏ అంటే మనకి నైట్రేట్ బ్యూటడిన్, అలాగే క్లాస్ బి నైట్రేట్ బ్యూటడిన్ అంటే పెర్బినం లేకపోతే విటోన్, క్లాస్ ఏ అయితే విటోన్. అలాగే నెక్స్ట్ క్లాస్ డి అయితే టెఫ్లాన్, పాలీటెట్రా ఫ్లోరోఇథిలిన్. ఇవి డిఫరెంట్ టైప్స్, అంటే ఇవి మనకి ప్లాస్టిక్స్ టైప్ బేస్డ్ మెటీరియల్స్ అనమాట ఇవన్నీ. మన డెసిగ్నేషన్ వచ్చేసరికి ఓరింగ్ 10/2.5 విటోన్. ఇది విటోన్ అనేది టైప్ ఆఫ్ మెటీరియల్ని బట్టి ఇండికేట్ చేస్తుంది. వినైల్ డైన్ ఫ్లోరైడ్ అండ్ హెక్సాఫ్లోర్ ప్రొపైలిన్ కోపాలిమర్ దాన్ని ఇండికేట్ చేస్తాను. విటోన్ అనేది కంప్లీట్ నేమ్ అనమాట. అది మనకి ఓరింగ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి అప్లికేషన్స్ ప్రాక్టికల్గా వచ్చేసరికి. నెక్స్ట్ బాల్ బేరింగ్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది కన్స్ట్రక్షన్. ఇవి యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్ అని కూడా అంటారు. ఇట్లా మనకి ఫిజిక్స్లో కానీ లేకపోతే ఇట్లా మెకానికల్లో కూడా అడుగుతాడు. యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్ మనకి ఫుట్ స్టెప్ బేరింగ్ కానీ జోర్నల్ బేరింగ్స్ కానీ ఇట్లా కొంచెం ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ మినిమైజ్ చేయడానికి బాల్ బేరింగ్స్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది. దీనిలో రోలర్ టైప్ ఉంటుంది, లేకపోతే నీడిల్ టైప్ రోలర్, ఇవి డిఫరెంట్ అప్లికేషన్ ఉంటాయి. మనకి బాల్ బేరింగ్స్లో వచ్చేసరికి మినిమం ఫ్రిక్షన్ ఉంటుంది అనమాట. ఇందులో లోవర్ కేసు, ఇన్నర్ కేసు, అలాగే బాల్స్ ఉంటుంది, సపరేటర్ కూడా ఉంటాయి, పార్ట్స్ చూసుకుంటుంది, మీకు అర్థమవుద్ది. ఇక్కడ లైట్ ఎక్స్ట్రా కేటగిరీస్ 4 కేటగిరీస్ ఉంటాయి. ఎక్స్ట్రా లైట్ అంటే 100 సిరీస్తో స్టార్ట్ అవుద్ది, లైట్ అంటే 200తో స్టార్ట్ అవుద్ది, మీడియం అంటే 300, అలాగే హెవీ అంటే 400. ఇలా డిఫరెంట్ సిరీస్లో మనకు స్టార్ట్ అవుద్ది అనమాట. హెవీ అయితే 400, మీడియం అయితే 300, లైట్ అయితే 200, ఎక్స్ట్రా లైట్ అయితే 100 ఉంటాయి. ఇవి సిరీస్లో మనకి ఎగ్జామ్లో అడిగినప్పుడు ఈ 4 ఆన్వర్డ్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎప్పుడైతే 4 ఆన్వర్డ్స్ వచ్చిందో లాస్ట్ సిరీస్లో, ఇప్పుడు ఉదాహరణకి మనకి 408
5 రిప్రజెంట్ చేస్తుంది. దీని డయామీటర్ని ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఉంటుంది, 5తో మల్టిప్లై చేయాలి ఉంటుంది. అది డయామీటర్ని ఇండికేట్ చేస్తాను. 5 × 5 25 mm అదే ఇండికేట్ చేస్తుంది. 4 అనేది ఇక్కడ మనకు సిరీస్ అనమాట, ఈ సిరీస్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే 4 అనేది హెవీ సిరీస్, ఇక్కడ 5 × 5 25 mm అనేది బేరింగ్ డయామీటర్ అనమాట. సపోజ్ ఇంకోటి తీసుకుంటే మనకు ఎగ్జాంపుల్ ఇక్కడ 206 వచ్చింది అనుకోండి, ఈ 2తో స్టార్ట్ అయింది కదా, లైట్ సిరీస్ కింద లెక్క. అలాగే ఇక్కడ ఈ 2 డిజిట్లు ఉన్నాయి కదా, ఇంటూ 5 వేసుకోవాలి. ఇప్పుడు 5 వేసుకోవాలి. ఆన్ ఫార్వర్డ్స్ 5 అన్నాడు కాబట్టి, ఇక్కడ ఈ నెంబర్ అన్నాడు కాబట్టి ఇక్కడ 5 వేసుకుంటే మనకి ఏమవుతుంది, ఈ 6 × 5 అంటే 30 mm డయామీటర్ అనమాట. ఇది 30 mm డయామీటర్ 5 సార్. ఇవి డయామీటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బేరింగ్ డెసిగ్నేటెడ్ నెంబర్ 205 మీన్స్ దట్ ద బేరింగ్ 2తో స్టార్ట్ అయింది కాబట్టి లైట్ సిరీస్. ఇక్కడ లాస్ట్ 05 ఉంది కదా, 05 × 5 అంటే 25 mm, అదే బేరింగ్ డయామీటర్ అనమాట. అలా రిప్రజెంట్ చేస్తుంది. ఇవి మనకు ఆర్ఆర్బీలో కానీ లేకపోతే సర్వీస్ కమిషన్లో కానీ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఈ సిరీస్ నెంబర్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సర్క్లిప్స్ వచ్చేసరికి మనకి ఇవి కూడా ఐసీ ఇంజిన్ స్లాట్లో ఎక్కువగా షాప్లు కప్లింగ్ స్లాట్లకి ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాం. ఐసీ ఇంజిన్ స్లాట్లో గర్జన్ పిన్కి వాటికి పిస్టన్కి వాటికి ఇచ్చేస్తాం. దీంట్లో మనకి ఎక్స్టర్నల్ సర్క్లిప్స్, ఇంటర్నల్ సర్క్లిప్స్ 2 టైప్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ వచ్చేసరికి టైప్ ఏ అంటాం, ఇంటర్నల్ వచ్చేసరికి టైప్ బి అంటాం అనమాట. ఇది 2 డిఫరెన్స్. ఇక్కడ మనం చూడవచ్చు, ఫస్ట్ కాలంలో ఉన్నాయన్నీ ఏ టైప్ ఉంటాయి ఎక్స్టర్నల్, సెకండ్ రోలో ఉన్నాయన్నీ మనకి బి టైప్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఇచ్చాడు. ఇవి డిజిగ్నేషన్స్ కూడా మనం చూడొచ్చు, ఈ విధంగా ఉంటాయి. ఇవి ప్రాక్టికల్ మనం చూడొచ్చు, ఎక్స్టర్నల్ సర్క్లిప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇవి మనకి ఇప్పటివరకు వచ్చిన డ్రాయింగ్ సిలబస్ అంతా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడైతే ఇప్పుడు డ్రాయింగ్లోంచి బేసిక్ సింబల్స్ నుంచి అట్ల నుంచి అడుగుతున్నాడు. అవన్నీ అయిపోయినాయి. ఒకసారి రిపీట్ చేద్దాం. వెల్డింగ్ సింబల్స్ అన్నీ ఇవే, ఈ విధంగా అడుగుతాడు. ఫిల్లెట్ వెల్డ్ అయితే ఇది ట్రయాంగులర్ షేప్ ఉంటుంది. స్క్వేర్ బట్ అయితే 2 వర్టికల్ లైన్స్. అలాగే వి టైప్ అయితే వి బట్, డబుల్ వి బట్, సింగిల్ యూ బట్. ఇవి డిఫరెంట్ ప్రొఫైల్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రివిజన్ ఒకసారి చేయడం జరుగుతుంది అనమాట. అలాగే సింబల్స్ ఇవి కూడా మనకు ప్రాక్టికల్స్గా ఈ విధంగా ఇస్తారనమాట. స్క్వేర్ బట్, వి బట్, ఇవన్నీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సీఎం వెల్డ్ అయితే ఒక సర్కిల్ వచ్చి 2 హారిజంటల్ లైన్స్ వస్తాయి. స్పాట్ వెల్డ్ అయితే మినీ సర్కిల్ వస్తుంది. ప్లగ్ వెల్డ్ అయితే ఒక ఇన్వర్టెడ్ వ్యూ టైప్ వస్తుంది అనమాట. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఈ సింబల్స్ అడుగుతాడు మనకి ఎగ్జామ్లో, ఈ సెట్లో కానీ లేదా ఆర్ఆర్బీలో కానీ అట్లా కానీ జస్ట్ ఈ సింబల్సే మనం చూసుకోవాలి. డ్రాయింగ్ అంటే ఎక్కువగా కన్వర్షన్ టైప్లో అడుగుతాడు అనమాట. అలాగే టాలరెన్స్ అంటే ఏంటంటే మనకి అప్పర్ లిమిట్కి ఒక పార్ట్ యొక్క మ్యాక్సిమం లిమిట్కి మినిమం లిమిట్కి ఉన్న డిఫరెన్స్ని మనం టాలరెన్స్ అంటాం అనమాట. ఇందులో మనకి టాలరెన్సెస్ 4 టైప్స్ ఉంటుంది. బైలాటరల్లో, యూనిలాటరల్లో, జామెట్రికల్లో, అలాగే కాంపౌండ్ టాలరెన్స్ ఉంటాయి. మనకి యూనిలాటరల్, బైలాటరల్ చూసినట్టయితే యూనిలాటరల్ అంటే మనకి అయితే పాజిటివ్ ఉండాలి లేదా నెగిటివ్ ఉండాలంట. బోత్ లిమిట్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ జీరో లైన్. ఇదే బైలాటరల్ వచ్చేసరికి బోత్ లిమిట్స్ అండ్ డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ డిఫరెంట్ సైడ్, అంటే పాజిటివ్ నెగిటివ్ కూడా వస్తుంది బైలాటరల్లో. బోత్ లిమిట్స్ ఆర్ సేమ్ సైజ్ అంటే ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాము కదా, చూడండి ఒకసారి. నెక్స్ట్ జామెట్రికల్ టాలరెన్స్లో ఇక్కడ వచ్చేసరికి ఫామ్ టాలరెన్స్, స్ట్రైట్ కానీ ఫ్లాట్ అయితే మనకి ఈ టైప్లో, సర్క్యులరిటీ, సిలిండ్రికల్ ఈ టైప్లో ఉన్నాయి. ఒకసారి చూడండి. ఈ సింబల్స్ కూడా యాంగులారిటీ, పెర్పెండిక్యులారిటీ, ప్రొఫైల్, ఇవి సింబల్స్ కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, మళ్ళీ ఒకసారి రివిజన్ టైప్. ఇది గ్రేడ్ మనకి డిజిగ్నేషన్ వచ్చేసరికి ఐటీ గ్రేడ్స్ మనకి 18 ఉంటాయి, 18 ఉంటాయి. ఇందులో 18లో 50 అంటే బేసిక్ సైజు. అలాగే క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు హోల్స్ని రిప్రజెంట్ చేస్తాం, స్మాల్ లెటర్స్ ఎప్పుడు షార్ప్ని ఇండికేట్ చేస్తాం. 50 H7, ఇక్కడ హెచ్ అనేది ఫండమెంటల్ డీవియేషన్ లెటర్, అదే 7 వచ్చేసరికి ఐటీ గ్రేడ్, టాలరెన్స్ జోన్ అనమాట. ఇది సాఫ్ట్, ఇక్కడ సి ఉంది కదా, స్మాల్ లెటర్స్ కాబట్టి సాఫ్ట్ సంబంధించింది. 50 అనేది బేసిక్ సైజు, సి అంటే ఫండమెంటల్ డీవియేషన్ లెటర్, ఐటీ గ్రేడ్ 9 ఇలా ఇండికేట్ చేస్తామంట. ఇవి కూడా ఎగ్జామ్స్లో అడగడానికి ఛాన్స్ ఉంది డెసిగ్నేషన్స్. మనకి ఐటీ గ్రేడ్స్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 18 ఉంటాయని. ఆ 80 ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ ఐటీ 01, ఐటీ 0, అలాగే 1 నుంచి 16 వరకు ఉంటాయి. మొత్తం 18 వస్తాయి.
ఇక్కడ IT01 నుంచి IT7 వరకు మెజరింగ్ టూల్స్ వాడతారు. అలాగే IT8 నుంచి IT15 వరకు ఫర్ మెటీరియల్స్కి. లాస్ట్ మోస్ట్ కోర్స్కి ఇవి వచ్చేసరికి ఫిట్స్, కమర్షియల్ కమ్యూనికేషన్స్, అవి డిజగ్నేషన్ డిఫరెంట్ టైప్స్ ఇచ్చాం. ఒకసారి చూడండి. ఇవి స్లిప్ గేజ్ IT గ్రేడ్స్ ఏ విధంగా వాడతారు. అలా ప్లగ్ గేజ్కి వచ్చేసరికి IT గ్రేడ్ 10, గ్యాప్ గేజ్, ఇవన్నీ ఒకసారి చూడొచ్చు. నాకు సర్ఫేస్ రెఫరెన్స్ సింబల్స్ వచ్చేసరికి ఆర్మేషనింగ్కి, మెటీరియల్ రిమూవల్, నాట్ పర్మిటెడ్, వీటికి ఈ టైప్ ఆఫ్ సింబల్స్ని వాడతాం. ఇది కూడా మనకి ఈ సెట్ ఎక్కువ అడుగుతున్నాడు, రిపీట్ చేస్తున్నాడు బిట్స్. N12 అనేది సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూస్ ఎంత, లేకపోతే ఈ సింబల్స్, ఈ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ని మనం సర్ఫేస్ రఫ్నెస్ సింబల్స్ కింద వాడతాం. ఇవి సింగిల్ ట్రయాంగిల్ వచ్చినప్పుడు ఈ వాల్యూస్ ఎంత ఉంటాయి, వేరియేషన్స్. అలాగే ఇప్పుడు N10 అనేది ఎంత నెంబరు, 12.5 అనేది, N9 అంటే 6.3 అనేది మైక్రాన్స్లో ఉంటుంది వాల్యూస్. ఆ రఫ్నెస్ గ్రేడ్స్, అవి వాల్యూస్ కూడా గుర్తుంచుకోవాలి. ఇవి ఎగ్జామ్స్లో కూడా బాగా ఎక్కువ రిపీట్ చేస్తున్నాడు ఇవి. అలాగే ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ లే ఇండికేట్ చేస్తుంది, పర్పెండిక్యులారిటీ లేదా ప్యారలాలిటీ, క్రాస్ 2 లైన్స్, మల్టీ డైరెక్షన్, ఇవన్నీ ఎగ్జామ్స్లో చూసుకోవాలి. ఇవి సర్ఫేస్ రఫ్నెస్ సింబల్స్. ఇవి ఇందాక వచ్చింది ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం. ఇక్కడ N1 నుంచి N12 దాకా ఉంటుంది. 0.025 నుంచి 50 వరకు డబుల్ చేసుకుంటూ వెళ్ళటమే. ఇక్కడ 4 ట్రయాంగిల్స్తో స్టార్ట్ అవి 3, 2, 1 లాస్ట్లో అప్రాక్సిమేట్ సింబల్ ఈ చేయడం జరుగుతుంది. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అలాగే సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూస్, సూపర్ ఫినిషింగ్కి ఎంత ఉంటుంది, రఫ్నెస్ వాల్యూస్ మైక్రాన్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇవి ల్యాపింగ్కి, హానింగ్కి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఏంటంటే సూపర్ ఫినిషింగ్ ఆపరేషన్స్ ఎక్కువ పడుతుంది. ల్యాపింగ్ కానీ, హానింగ్ కానీ, సూపర్ ఫినిషింగ్, గ్రైండింగ్, ఇవి వాల్యూస్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవడం మంచిది. ఇవి మనకి ఓవరాల్గా డ్రాయింగ్ వచ్చేసరికి. ఓకే, థ్యాంక్ యూ.